ఏం బంగారి, మీ నాన్న పెద్దవాళ్ల మీద అలిగి కోపంతో వెళ్ళిపోకూడదు అని చెప్పలేదా? నాకు మీ మీద నిజంగానే కోపం వచ్చింది ఝాన్సీ అమ్మ. మీనా మేడం నా మీద అంత పెద్ద నింద వేస్తే, అందరూ నన్ను వరస పెట్టి తిడుతుంటే నాకెలా ఉంటుందో తెలుసా? కానీ అదేదే నాకు అంతగా గుచ్చుకోలేదు. మీరు సైలెంట్గా ఉండిపోయారు చూడండి, అది నా గుండెల్లో గుణపంలాగా దిగింది. ఈ అబద్ధాన్ని ఝాన్సీ అమ్మ కూడా నమ్మేశారా? అందుకనే సైలెంట్గా వెళ్ళిపోయారా? మిగతా వాళ్ళలాగా నన్ను దొంగ అని అనుకుంటున్నారా అని తలుచుకుని నేను ఏడుస్తూనే ఉన్నాను తెలుసా మీకు? అది నేను అస్సలు తీసుకోలేకపోయాను. బంగారి, జీవితంలో ఇలాంటి ఎన్నో ఇబ్బందులొస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. మనం బతికేటప్పుడు మన సాయం వచ్చే చేతుల కంటే కష్టాన్నిచ్చే చేతుల్లో ఎక్కువగా తారసపడతాయి. అన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొనే అలవాటు చేసుకోవాలి. ఆ రోజు నీ మీద అందరూ నిందలు వేసి కోపంగా ఉంటే నువ్వు వాళ్ళకి ఎదురు నిలబడకుండా దెబ్బతిని వెళ్ళిపోయావు చూడు. నాకు చాలా కోపం వచ్చింది. నువ్వు నిలబడి పోరాడి ఉండాలి కదా, నా మీద తప్పు లేదు అని గట్టిగా మాట్లాడాలి కదా. కాని నువ్వు అలక కోపం అని అక్కడ్నుంచి వెళ్ళిపోయావు. అది నేను నీ దగ్గర అస్సలు ఊహించలేదు. రాబోయే కాలంలో నీ మీద ఇలాంటి నిందలు 100 వేస్తారు. అప్పుడు నీకు రెక్కలు అడ్డు వేయడానికి నేను రవో రాలేవు కదా. నిన్ను నువ్వే చూసుకోవాలి. అదే నిజమైన బ్రతుకు అంటే. అర్థమైంది ఝాన్సీ అమ్మ. ఏమర్థమైంది? ఊరంతటినీ భయపెట్టే పెద్ద మనిషి, కానీ తిండి విషయానికొస్తే చిన్న పిల్లలాగా అలిగిందని ఇప్పుడు అర్థమైంది. అవును బంగారి, కొంచెం సేపటి ముందు ఎక్కెక్కి ఏడుస్తున్న మొహంతో ఆ అమ్మాయి ఉండాలి. నువ్వేమైనా చూసావా? చూశాను ఝాన్సీ అమ్మ. మా ఝాన్సీ అమ్మకి అలా ఫ్లవర్ లో ఉన్న వాళ్ళకంటే ఫైర్ లో ఉన్న వాళ్ళంటేనే ఇష్టం అని చెప్పి పంపించేశాను. చూసావా మణి, ఎన్నెన్ని మాట్లాడుతోందో. మరి ప్రశాంతంగా తినడం అంటే మీకెక్కడ నచ్చుతుంది? దెబ్బకి దెబ్బ, రక్తంకి రక్తం అని రగ్గడ్గా ఉంటేనే కదా మీకు నచ్చుతుంది. ఏంటి రవి అలా మౌనంగా ఉన్నావు? నథింగ్ జాను, నువ్వు భోంచేసావు కదా, నాకు అదే చాలు.